అంటే మజిల్ వీక్ అయినప్పుడే తొందరగా ఫ్రాక్చర్స్ కూడా అవుతాయా? ఫ్రాక్చర్ కాదు, ఫ్రాక్చర్ అనేది వేరే ఇష్యూ. ఓకే. బ్యాక్ పెయిన్లో ఫ్రాక్చర్స్ ఉండవు. హ్మ్. బ్యాక్ పెయిన్లో స్పైన్ ఫ్రాక్చర్ అవ్వాలంటే పెద్ద యాక్సిడెంట్ అవ్వాలి. సో బ్యాక్ పెయిన్ అంటే నాకు నడుము కొంతమంది నొప్పి ఎప్పుడైనా పడిపోయినప్పుడు జస్ట్ అది వేరు. స్కిడ్ అయి పడినప్పుడు ఆ, అట్లా అది తొందరగా ఇరిగిపోతున్నాయి అని అంటారు కదా, అది ఎట్లా? ఇరిగిపోవడం అంటే స్పైన్ ఇరగాల. ఆ. స్పైన్లో వర్టిబుల్ బాడీస్ ఉంటాయి, అవి ఇరగాలి. అది కాదు మనం మాట్లాడేదంతా కూడాను బ్యాక్ పెయిన్. నాకు బ్యాక్ పెయిన్ ఉంది, ఈరోజు బ్యాక్ పెయిన్ ఉంది, జాబ్కి వెళ్ళలేదు, ట్యాబ్లెట్లు వేసుకున్నాను, మసాజ్ చేసుకున్నాను, ఫిజియోథెరపీకి వెళ్ళాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసేసి మజిల్స్. ఈ మజిల్స్ ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు ఇది స్పైన్ కదా, ఇదంతా బోన్స్, మధ్యలో స్పైనల్ కార్డు, పక్కన నర్వ్స్ పోతుంటాయి, దీనిపైన ఉంటాయి మజిల్స్. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇగో తల వరకు వెళ్తాయి. ఆ మజిల్ స్ట్రెయిన్ అన్నది ఎక్కువ, అంటే దగ్గర దగ్గర 60% పెయిన్స్ ఈ మజిల్స్ వల్ల వస్తాయి. సో మజిల్ పెయిన్ అన్నది చాలా జాగ్రత్తగా ఎవాల్యుయేట్ చేసి కనుక్కోవాలి. ప్రతి ఒక్కరు కూడా డిస్క్ ప్రొలాప్స్ అని చెప్పి డిస్క్ మీద ఆపరేషన్ చేసుకోవడము, ఇంజెక్షన్ చేసుకోవడం చేసుకోకూడదు అట్లా. సో మజిల్ ఈజ్ ద ఫస్ట్. సెకండ్, ఇప్పుడు ఈ బోన్స్ ఉన్నాయి కదమ్మా, ఇక్కడ 33 బోన్లు ఉంటాయి మనకి. ఒక బోన్కి మధ్యలో డిస్క్ ఉంటుంది. డిస్క్ వెనకాల నర్వ్ ఉంటుంది. ఈ డిస్క్ బయటకు వచ్చి ఈ నర్వ్ మీద కంప్రెషన్ పడింది అనుకో, ఈ నర్వ్ వాస్తుంది, స్వెల్ అవుతుంది. దీన్ని డిస్క్ ప్రొలాప్స్ అంటారు. లేదంటే మామూలు మనం అనుకున్నమాట సయాటికా. అప్పుడే నొప్పి ఎట్లుంటుంది? నడుము నుంచి కాలు వరకు వెళ్తుంది.